ఈగల్ మీడియా ప్రేక్షకులకి సుస్వాగతం. నేను మీ మాచిరాజు రామకృష్ణ. ఈరోజు గృహ నిర్మాణము వాస్తు అంశంలో కొన్ని ముఖ్య విషయాల్ని తెలుసుకుందాం. ఇప్పుడు ఒక ఇల్లు నిర్మాణం చేసేటప్పుడు చేసిన తర్వాత ఆ ఇంటికి సంబంధించినటువంటి ప్రహరీ గోడ ముందు కట్టాలా అంటే ఆ ఇంటికి సంబంధించినటువంటి స్థలపిండం ఏదైతే ఉందో స్థలపిండం ఎడ్జ్లో కట్టేటువంటిది కాంపౌండ్ వాల్. ఆ కాంపౌండ్ వాల్ ముందు కట్టాలా లేకపోతే గృహం నిర్మించిన తర్వాత కట్టాలా అనేటువంటి సందేహాలు వస్తూనే ఉంటాయి. అయితే ఈ యొక్క ప్రహరీ గోడ అనేటువంటిది ముఖ్యంగా బయట చుట్టూ ఉండేటువంటి స్థలానికి ఇది హద్దు, అంటే మన స్థలానికి ఉండేటువంటి హద్దు. అయితే సహజంగా మనం ఏదైనా స్థలం కొనుక్కున్నప్పుడు ఇమీడియట్గా దానికి ప్రహరీ గోడ అనేటువంటిది పెట్టేసుకుని ఒక గేటు పెట్టేసుకుంటాం. అయితే ఎందుకు ఈ విధంగా పెడుతున్నామంటే ఈ పక్కన ఉన్నటువంటి స్థలాన్ని మనం డివైడ్ చేసేసి ఇంతవరకే మన హద్దు అనేటట్లుగా. ఇక్కడ కన్స్ట్రక్షన్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటంటే మనం ముఖ్యంగా ఈ యొక్క గర్భం నుండి లెక్కించి వాస్తు పురుష మండలాన్ని ఎక్కడైతే పెట్టి మనం ఈ గృహం మొత్తం కడుతున్నామో ఈ యొక్క ప్లింత్ బీములు అవన్నీ కూడా వేసుకొని మట్టి పోసి ఇవన్నీ కట్టామో ఈ ప్లింత్ బీములు ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో ఎక్స్టెన్షను ఆ యొక్క కాంపౌండ్ వాల్ ఎక్కడైతే కడతారో ఆ ఎక్స్టెన్షన్కి పర్పెండిక్యులర్గా డమ్మీ బీమ్ రావాలి. ఆ బీము మీద మాత్రమే మనం కాంపౌండ్ వాల్ కట్టాలి మొట్టమొదటిగా. అంటే ప్లింత్ బీముల స్టేజ్లోనే ఈ యొక్క బీము ఎక్స్టెండ్ చేసేసి కాంపౌండ్ వాల్ కింద వచ్చేటట్లుగా బీములు మనం చూసుకోవాలి. అక్కడ ఏమవుతోంది, మనం కాంపౌండ్ వాల్ కట్టినా కట్టకపోయినా మన స్థల హద్దు అనేటువంటిది నిర్ణయం అయిపోయింది. అంటే గృహపిండ నిర్ణయం అయిపోయింది. అంటే గృహపిండం ఎంతవరకు ఉండాలి ప్లింత్ బీమ్స్, దానికి ఎక్స్టెన్షన్ బీమ్స్ తీసుకొని కాంపౌండ్ వాల్ ఎక్కడైతే వస్తుందో దాని చుట్టూరా కూడా ఒక బీమ్ వస్తుంది ప్లింత్ బీమ్. ఆ ప్లింత్ బీము ఆల్రెడీ అక్కడే మనకి నిర్ణయం అయిపోయింది. దాని మీద మీరు కాంపౌండ్ వాల్ అనేటువంటిది చివర్లో ఎందుకు కడతారు, ఇందులో ఉన్న సైంటిఫిక్ పాయింట్ ఏంటంటే మనము ఈ యొక్క గృహం కట్టినప్పుడు ఈ యొక్క డ్రైనేజ్ పైప్ లైన్స్ కానీ మ్యాన్ హోల్స్ కానీ ఇన్స్పెక్షన్ ఛాంబర్స్ కానీ అవి మొత్తం కూడా ఈ కాంపౌండ్ వాల్కి గృహానికి మధ్యలో వచ్చేటట్లుగా చేసుకుంటాం. ఈ యొక్క కాంపౌండ్ వాల్ కట్టేసుకున్నాం అనుకోండి, అక్కడ పని చేయడానికి ఇబ్బంది అవుతుంది. ముఖ్యంగా మనం ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తే కనుక అక్కడ ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఏంటంటే ఈ కాంపౌండ్ వాల్ అనేటువంటిది ఈ మొత్తం డ్రైనేజ్ పైప్ లైనింగ్ అయిపోయిన తర్వాత ఇన్స్పెక్షన్ ఛాంబర్స్ అయిపోయిన తర్వాత ఇల్లు మొత్తం కట్టడం అయిపోయిన తర్వాత చివర్లోనే అందరూ కూడా కడుతుంటారు. కానీ మనం సెగ్రిగేషన్ మాత్రం మొదట్లో ప్లింత్ బీమ్ స్టేజ్లోనే మనం ఈ యొక్క సపరేషన్ అనేటువంటిది చేసేసాం. కాబట్టి ఇక్కడ ముందు కట్టాలా ప్రహరీ గోడ వెనక కట్టాలా అనేటువంటి దానికి ఇదే సొల్యూషన్. మొదట్లోనే మనం మన ఇంటి హద్దు అనేటువంటిది కట్ చేసేసి దానికి సంబంధించిన బీమ్స్ వేసేసాం కాబట్టి మనకి వీలుగా ఉంటుంది. కాబట్టి మనకి ఈ యొక్క డ్రైనేజ్ పైపింగ్కి వాటికి చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి మొత్తం ఇల్లు కట్టిన తర్వాత ఆ డ్రైనేజ్ పైప్ లైన్లో అయిపోయిన తర్వాత చివరికి ఆ బీమ్ మీద కాంపౌండ్ వాల్ అనేటువంటిది కడతాడు. కాంపౌండ్ వాల్ అనేటువంటిది కింద బీమ్ లేకుండా కట్టకూడదు. ఎవరైతే కాంపౌండ్ వాల్ కింద బీమ్ లేకుండా కట్టారో అది కాంపౌండ్ వాల్ పక్కన ఇల్లు కానీ ఇది కానీ ఏదైనా తీసేసినప్పుడు ఆ కాంపౌండ్ వాల్ కుంగిపోతుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ కాంపౌండ్ వాల్ అనేటువంటిది మొదట్లోనే మనం ప్లింత్ బీమ్స్ వేసేటప్పుడే దాని కింద కూడా బీమ్స్ ప్లాన్ చేసుకొని మొదట్లోనే సెగ్రిగేషన్ అనేటువంటిది చెయ్యాలి. ఇక్కడ ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఈ యొక్క గృహపిండం నిర్మాణం పూర్తిగా అయిన తర్వాత మాత్రమే కాంపౌండ్ వాల్ అనేటువంటిది కట్టుకోవాలి. Like and subscribe Eagle Media Works.